హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఐరన్ డెఫిషియన్సీ గల కారణాల గురించి డిస్కస్ చేద్దాము. దీన్ని ఏంటంటే 3 పార్ట్లుగా డివైడ్ చేద్దాము. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఐరన్ తగ్గడము. అదేంటి డిస్కస్ చేద్దాం. సో ఫుడ్ హ్యాబిట్స్లో ఏంటంటే మనం యాక్చువల్గా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు. లైక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అసలు తీసుకోవట్లేదు. తీసుకున్నా కానీ 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి తీసుకుంటున్నాము. వెజిటేరియన్ ఫుడ్స్లో ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, బెల్లము, డ్రై ఫ్రూట్స్, అంజీర్, బాదాము, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇట్లాంటివి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఐరన్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే మనం ఐరన్ ఫుడ్ తీసుకుంటున్నాము, బట్ ఫుడ్ తీసుకున్న వెంటనే కాఫీ, టీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు ఏంటి అంటే యాంటాసిడ్స్ వేసుకుంటున్నాము. యాంటాసిడ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు ఫుడ్ తీసుకున్న వెంటనే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము. కాల్షియం ట్యాబ్లెట్ అనేది ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. ఇలా మనకు తెలియకుండా డైట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.